నార్కల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్లే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలు సామర్థ్యం కుదించారని ఆరోపించారు. కేఎల్ఐ ప్రాజెక్టు సమీపంలో నార్లాపూర్ల వద్ద రిజర్వాయర్ నిర్మించడం వల్ల కేఎల్ఐలోని 5 మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యానని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 1000 కోట్ల హామీపై నిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు లబ్ధి చేకూర్చేందుకు ఏదల రిజర్వాయర్ నుండి నీటి తరలింపునకు 1800 కోట్లు కేటాయించారని విమర్శించారు. సాగునీటి సాధన కోసం మరోసారి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తునతునకలు ఎక్కడెక్కడైనా అవి దమ వేసి పెట్టిండ్రు. ఏమయ్యా వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చి ఎన్ని దినాలైంది? దగ్గర డిసెంబర్ 7 వస్తే 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఇది సెప్టెంబర్లో పడ్డట్టే కదా, అక్టోబర్ నవంబర్, దాదాపు 2 నెలలు తక్కువ అంటే పీరియడ్ 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మీరు ఆ 2 మోటార్లు ఇంతవరకు ఈ బుద్ధి లేని ఇలా కక్కుర్తి ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు ఆయన మంత్రిగా కంటకు కనిపిస్తలేదని అడుగుతా ఉన్నా. బాధ అవుతుంది. ఎందుకు బాధ అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న 5 మోటార్లు ఉంటే 5 మోటార్ల నీళ్ళని మనం వాడుకొని ఉంటే ఇప్పుడు మనం రిజర్వాయర్లు నింపుకుంటూ పోయి వాడుకొని ఉంటే మనకు ఒక పంట సురక్షితంగా వచ్చేది, యాసంగి పంట మనకు వచ్చేది. అది లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఇట్లా దుర్భాషలాడా కానీ కోపం వస్తుంది. ఏంటి ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ పోయి ఇప్పుడు ప్రజల దగ్గరికే పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరిది తప్పు? ప్రజలే నిర్ణయించమంటున్నా. 2 మోటార్లు పోతే 5 ఏళ్ళు అయింది. ఆఖరు కోర్టులో ఏం చెప్తారు? కేసు వేస్తే కోర్టులో ఏం చెప్పింది గవర్నమెంట్ గుర్తుందే? ఏమి దాని ఎఫెక్ట్ ఏం కాలేదు, అది కంప్లీట్ అని నీళ్ళు దుక్కునే అని చెప్పి ఇన్ఫ్రాక్ట్ చేస్తానని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టును మిస్లీడ్ చేసింది గవర్నమెంట్. అందుకోసం ఇలా ఒకటి నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, వెంటనే రిలీజ్ చేయండి పాలమూరు రంగారెడ్డికి. మొత్తం కాలువలు ఎట్లయినా కావాలి, అది ఏళ్ళ చెరువు కింద కానీ, కొట్టేం కానీ, నార్లాపూర్తి కానీ, తర్వాత కర్వేనది కానీ, ఉద్దండాపూర్తి కానీ అన్నిటికీ. ఎందుకంటే ఇప్పుడు ఒట్టికి కాదయ్యా కాలువలు తీసుకోమంటే, ఒట్టికి కాదు. మనం పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ చేయలేకపోయినాం. కల్వకుర్తి డిస్ట్రిబ్యూటరీ సాగిపోతే మనం ఎన్నిసార్లు నేను ప్రెస్సులు పెట్టలేను. ఇవాళ మీరు ఎప్పుడు మీరు అంటే దాన్ని కాలువలు అయితే ఉట్టిగా చేయలేరు కదా. దానికి మొత్తం డిస్ట్రిబ్యూటరీస్ కానీ, కాలువలు కానీ, పిల్ల కాలువలు కానీ అదే ఎట్లుంటాయంటే రోడ్ క్రాసింగ్ రూట్స్ ఉంటాయి. ఆడ బ్రిడ్జెస్ కట్టాల్సి వస్తుంది, రైల్వే క్రాసింగ్స్ వస్తాయి, బ్రిడ్జెస్ కట్టాల్సి వస్తుంది. ఒకసారి పెద్ద కాలువ అయిపోయినాక, చిన్న కాలువ అయిపోయినాక పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీస్ పోయి పంట కాలువలకు కూడా పోవాలి. ఎందుకయ్యా ఇప్పుడు నీరు అవతల వాళ్ళు వినియోగించుకుంటున్నారు. రాయలసీమ అంటే వాళ్ళ ఒక పథకం ప్రకారంగా పోతున్నారు. ఒక కమిట్మెంట్ ఉంది ఆ రాజకీయ నాయకుల. ఎందుకు నశించింది? ఇలా ఈ రాజకీయ నాయకులు ఎట్టుకున్నారంటే, ఇప్పుడు నల్లగొండలో 17 లక్షల ఎకరాలకు సాగుతనమైన భూమి ఉంది. చెప్పిన ఇంతకుముందు మీకు 14.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వాడుతున్నాయి. ఇంకా 2.5 లక్షలు ఉంటే అది ఎస్ఎల్బీసీకి దేవరకొండ మునుగోడుకి ఇచ్చేస్తే, ఎస్ఎల్బీసీకి ఇచ్చేస్తే అది కూడా అయిపోతుంది. మళ్ళీ ఎస్ఎల్బీసీ నీళ్ళు కావాలంట. ఇప్పుడు మన నీళ్ళు ఏవైతే పోతున్నాయో, ఇప్పుడు నలుగురు ఆయన కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మన ప్రాజెక్టులకు గడ్డి కొట్టి ఇప్పుడు ఏదో రిజర్వాయర్ నుండి నీళ్ళు తీసుకొని ఢిల్లీకి పోతుంటాడు కదా. బుద్ధి ఉందా వీళ్ళకు? అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు 1800 కోట్లు? ఇలా నువ్వు ఒట్టే కాడ ఒకవేళ వాళ్ళకంతా ఎస్ఎల్బీసీ వస్తుంది నీళ్ళు, వాళ్ళకంతా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒట్టే కాడ మనం తూములు తెరిస్తే నిండికి పోతాయి నీళ్ళు.
దానికి ఎవడు సమాధానం చెప్తాను? ఏంటి ఎవడబ్బా సొమ్మయ్యా మీరు అంటే తింటున్నది? ఇంతమంది పిల్లలు సచ్చి తీసుకొచ్చిన ఈ తెలంగాణకు ఇంత ద్రోహం చేస్తుంటే మాత్రం సహించేది లేదు. ఇంకా ఊరు కూడా లేదు. ముఖ్యమంత్రి గారికే నేరుగా అడుగుతున్నాడు, 1000 కోట్లు కొట్టి ఏదో వచ్చి నీవు గాలికి తిరిగిపోతే కాదు. నీవు చెప్పిన మాటలు ఆయనే చెప్పినావు, కాలువలు చేపిస్తా అని చెప్పి. ఎందుకు ఇన్ని దినాలు అంటే అయింది కదా, వెంటనే చేపిస్తా అని చెప్పి మీరు తీయండి ఒకసారి. మీ పేపర్లో టీవీలో ఏమొచ్చిందో చూడండి. అందుకోసం ఇది ఖచ్చితంగా చేయాలి. రెండో విషయం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీకు అర్థమైతలేదు, ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి. ఆ 3.5 కిలోమీటర్లు అయిపోయింటే నీళ్ళు వచ్చి ఏదుల చెరువు నిండు, అంటే ఏదుల చెరువు అంటే చిన్న చెరువు కాదు, 8 మోటార్లు ఒకసారి స్టార్ట్ అయిపోతే రోజుకు 2 TMCల నీళ్ళు. సర్వేన అంటే ఇప్పుడు జీవితంలో నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలకు చిరకాల వాంఛ కలవకుర్తి కట్టేయాలనుకున్నా. దానికోసం నేను అందరినీ మెప్పించిన. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా. అదేవిధంగా ఆడ సీతాపతిరావు అని ఒక ఆయన అడ్డం పడ్డాడు, అడ్వైజర్. పడితే కూడా మీటింగ్లే కోపమై, కాదు ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది జిల్లాకు, ముఖ్యంగా నాగర్ కర్నూలు కంటే. ఇప్పుడు వనపర్తికి పోతున్నాయి, ఇప్పుడు అచ్చంపేటకు పోతున్నాయి, కల్వకుర్తికి పోతున్నాయి. ఒక్క కల్వకుర్తి వస్తే 3 మోటార్ల నీళ్ళేవి. ఈ 3 మోటార్లు అంటే ఒక్క పెద్ద మోటార్, ఇప్పుడు PRL అయితే ఒక్క పెద్ద మోటార్ అంతా ఈ 3 మోటార్లు కలిసి. ఎందుకు అంత కూడా కాదు, 145 మెగావాట్లు అదైతే ఇది 30 మెగావాట్ ఒక్కొక్క మోటార్. అందుకోసం ఇవాళ మీరు రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా,